ఇల్లు ఇచ్చినా కొడుకుని ఇచ్చినా ఇంకేం మోసం చేసి చెప్పు. ఇంట్లోకెళ్ళి మీ అమ్మగారు 10 రూపాయలు తెచ్చుకొని తిన్నా నేను ఏమన్నా. నా పేరు శాంత అంటే సుశీల అని పెట్టిండు సార్, వాళ్ళ భార్య పేరు పెట్టిండు. పెట్టింది పెట్టలే ఇంటి ముందు మరి అందరు వచ్చి గుడిసెలు కాలినాయి, అందరు వచ్చి పిల్లలు దిగుతున్నారు. నాకు ఎక్కడ పిల్లల పేరు మీద రాపించిన ఆ చిచ్చు కూడా ఏమికే ఇచ్చిన. ఇల్లు ఎక్కడ పోతుంది? మంది పిల్లలు సంసారం చేస్తే ఇల్లు ఎక్కడ పోతుంది? కొట్టినప్పుడే పోతుంది సార్, నేను ఉట్టి పోను అసలు. అల్లుడి ఇంట్లో పోయి ఉంటాం. ఈయన తన పిల్లలు కూడా చేస్తాడు సార్. ఆయన బిడ్డ కొడుకు కింద చేస్తాడు. ఆయన ఇట్లా బతును కాబట్టి అందరికి ఇడిచిపెట్టి ఈ ఏజ్ లో ఇట్లా బతు చేస్తాడు. నైట్ 11:30 30 సంవత్సరం కొడుకున్నాడు ఆయనకు. ఇంత బాగా లేదు, ఇంత సీరియస్ ఉంటే కూడా ఇట్లా తొంగి చూసిన అడగండి ఆయన. నువ్వు చూసావా? అడగండి, నేను చూసిన వాళ్ళు చూసారు అడగండి. ఆయన నోటితో అన్నం తింటే చెప్తాడు, గడ్డి తింటే చెప్పాడు. మహేష్ చూసావా? నేను చూసిందా? హాస్పిటల్లో బాగాలేదు చెప్పినా కదా సార్. 4 నెలలు బాగా బాగాలేదు. ఆయన అన్ని చేసినా కానీ నన్ను ఇప్పుడు రోడ్ల మీద తిప్పి తిప్పి కొడుతుంది. కొట్టుడు ఎందుకు? నువ్వు తిట్టడు ఎందుకు మరి? ఏమని తిడతా? ఉట్టిగా తిడతా నేను? ఎవరు ఉట్టినే తిడతా? నువ్వు కొట్టినాగానే తిట్టినా నేను. రేటోని ఏదో ఉన్నారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి నన్ను తిడతావు. వాళ్ళ సంగతి నాకెందుకు? నువ్వు దుర్మార్గుడు కాదు, అతను దుర్మార్గుడు కాదు. ఏదో ఓపిక పెట్టుకొని నడవనని నడిపిస్తున్నాడు సార్. నేను 100% కదా, ఏ మగోడైనా ఆడదాన్ని కొట్టాడంటే వాడు బలహీనుడు, వాడు దుర్మార్గుడు. నేను కొట్టాను సార్. ఎందుకు కొట్టాను? ఎక్కువ మాట్లాడొద్దండి, తిట్టుద్ది, అందుకు కొట్టానన్నాడు. నువ్వు తిట్టావు లేదో నీ మనసుకే తెలుసు. బుద్ధి తిట్టకలా. ఇంటికి రాగానే అటేం చేసినావు, ఇటేం చేసినావు, అదేంటి అన్నా గొడవే అది. నేను అన్నాను సార్ అట్లా. నేను కొట్టక ముందే నువ్వు 3 సార్లు నువ్వు మహిళా మండలికి వచ్చిందా? నన్ను ఈ విధంగా పోయి ఎక్కడ చేద్దాం నాన్న. డాక్టర్ గారు, లాయర్ గారు మీ గురించి మొత్తం వినే ఉంటారు, ఇప్పుడు వింటున్నారు. స్పష్టంగా వాడు చెప్తారు. ఆ హైకోర్టు లాయర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, వాడిని పిలుద్దాం. డాక్టర్ గారు, లాయర్ గారు ఒకసారి రావాలి ప్లీజ్. ముందు మహేష్ గురించి మీరు విశ్లేషించండి సార్, తర్వాత శ్రావణి గురించి, తర్వాత పిల్లడుగు ఫైల్ అడుగుదాం. అలాగే సార్. తప్పు దోవలో వచ్చి ఏర్పరచుకున్నటువంటి ఒక బంధం ఇది. సో నిలకడ లేనటువంటి ఒక బంధం ఇది. ఎందుకంటే కనుక పెళ్ళి అయ్యింది అని ఆవిడ అంటది, పెళ్లి కాలేదు అని అంటారు. ఆఖరికి ఆధార్ కార్డులు పాత రేషన్ కార్డులో ఉంది, కొత్త రేషన్ కార్డులో ఉంది అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి దుస్థితి.